హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. సో మీ అందరికీ తెలుసు, మిడిల్ ఈస్ట్లో వార్ స్టార్ట్ అయిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ 3 పవర్ఫుల్ కంట్రీస్ అనేవి డైరెక్ట్గా క్లాష్ అవుతున్నాయి. బట్ ఈ క్లాష్ వల్ల ఇండియాలో ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది, ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఎందుకు అవుతుంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే, ఇండియాలో ఎల్పిజి గ్యాస్ డిలే అవుతుంది అండ్ పెట్రోల్ ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ గ్లోబల్ ఎకనామీ షేక్ అయిపోతుంది. సో దీనికి గల కారణం ఏంటంటే, ఒక జలసంధి, స్మాల్ సీ రూట్, సో స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి ఒక హార్ముజ్ జలసంధి అనేది బ్లాక్ అయిపోవడం జరిగింది. ఈ హార్ముజ్ జలసంధి అనేది వరల్డ్లో ఎకనామీకి లైఫ్ లైన్. సో ప్రపంచంలో దాదాపు 20% వరకు ఆయిల్ అంతా కూడా ఇక్కడ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి మధ్య పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ఇరాన్ ఏం చేస్తుంది, ఓన్గా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది. సో ఇది ఒకవేళ డెవలప్ చేస్తే కనుక ఇజ్రాయెల్కి చాలా థ్రెటనింగ్ ఉంటుంది అనమాట. సో ఇలా డెవలప్ చేయడం వల్ల ఏంటంటే, ఇజ్రాయెల్ కంట్రీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫ్యూచర్లో వార్ స్టార్ట్ అయ్యే కంటే ఇప్పుడే దీన్ని స్టాప్ చేయాలి అన్న థాట్లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తుంది. ఇరాన్ ఎయిర్ బేసెస్ పైన ఎయిర్ స్ట్రైక్స్తో అటాక్ చేసేసింది. సో ఈ అటాక్లో ఇజ్రాయెల్కి అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, ఆయిల్ సెక్యూరిటీ చేసుకోవడానికి అండ్ ఎయిర్ బేసెస్ని, మిలిటరీ ఎయిర్ బేసెస్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇరాన్లో ఏం జరిగిందంటే, చాలా చోట్లలో యాంటీ ఇజ్రాయెల్, యాంటీ అమెరికా స్లోగన్స్ చాలా స్టార్ట్ అయిపోయాయి. సో ఎందుకు అంటే, పాలెస్టైన్ గ్రూప్స్ కానీ, లెబనన్ గ్రూప్స్ కానీ, ఇలా చాలా వరకు ఏం చేస్తున్నారంటే, ఇరాన్ పీపుల్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత సో ఇరాన్ రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. అంటే మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ లాంచ్ చేసింది. సో మెయిన్గా ఇజ్రాయెల్ మెయిన్ సిటీస్ని టార్గెట్ చేసింది అండ్ యుఎస్ బేసెస్ని కూడా టార్గెట్ చేసింది. స్లోగా ఈ వారు రీజనల్ క్రైసిస్గా మారిపోయింది. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే, హార్ముజ్ జలసంధి. సో ఈ జలసంధి ద్వారానే దాదాపు 20% వరకు చాలా కంట్రీస్కి ఆయిల్ అనేది ట్రావెల్ జరుగుతుంది. సో మెయిన్గా చూసుకుంటే సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఇరాన్, లైక్ ఇరాక్, ఇండియా, ఇలా ఈ యొక్క జలసంధి నుంచే ఈ యొక్క ప్లేసెస్కి ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా ఈ రూట్ నుంచే వెళ్తాయి. ఇరాన్ ఏం థ్రెటనింగ్ చేస్తుందంటే, ఒకవేళ ఇలానే వార్ కంటిన్యూ చేస్తే సో స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అనేది కంప్లీట్గా బ్లాక్ చేసేస్తామంటుంది. సో ఇది బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్గా ఆయిల్ సప్లై అనేది ఆగిపోతుంది. సో ఈ రీజన్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ప్రపంచంలో కంట్రీస్ అన్ని కూడా చాలా టెన్షన్లో ఉన్నాయి. ఇండియాలో బిగ్గెస్ట్ ఇంపోర్ట్ చేసే ప్లేసెస్లో ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఒక కీ ఏరియా. ఇండియాలో ఎల్పిజి షార్టేజ్ అనేది ఎందుకు డిలే అవుతుంది, సో మెయిన్గా ట్యాంకర్స్ షిప్పింగ్ అనేది డిలే అవుతుంది అండ్ షిప్పింగ్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుంది, రిఫైనరీస్ అన్ని కూడా స్లోగా ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశాయి. దానివల్ల ఏమవుతుంది, ఎల్పిజి సిలిండర్స్ అనేవి స్లోగా డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నార్మల్ డేస్లో గల్ఫ్ నుంచి ఇండియాకి ఆయిల్ ట్యాంకర్స్ రావాలి అంటే మినిమం 4 to 5 days పట్టేది. బట్ ఇప్పుడు వార్ టైంలో సో సెక్యూరిటీ చెకింగ్స్ చేసుకొని సో స్లోగా మూవ్ అవుతున్నాయి. స్లో మూమెంటం ద్వారా సో షిప్స్ అన్ని కూడా ఇండియాకి రావడానికి దాదాపు 10 నుంచి 12 రోజుల టైం పడుతుంది. సో ఈ వార్ అనేది మిసైల్స్తో మాత్రమే కాదు, సో మోడర్న్ డిజిటల్ స్పేస్లో కూడా వార్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్, గవర్నమెంట్ వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం కానీ, సో రాంగ్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కానీ. ఈ వార్ వల్ల సో గ్లోబల్గా చాలా పెద్ద ఇంపాక్ట్ జరగబోతుంది. సో మెయిన్గా వచ్చేసి క్రూడ్ ఆయిల్ అనేది కంప్లీట్గా సప్లై ఆగిపోతుంది అండ్ స్టాక్ మార్కెట్స్ అంతా కూడా ఫెయిల్ అయిపోతాయి అండ్ ఇన్ఫ్లేషన్, జాబ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ సో కంట్రీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అయిపోతాయి. ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అనేది క్లోజ్ అయిపోతే వరల్డ్ ఎకనామీ చూసి షాక్ అయిపోవచ్చు. ఫ్యూచర్లో కంట్రీస్ వార్స్ రిడ్యూస్ చేస్తాయా, లేక రిసోర్సెస్ కోసం ఇంకా వార్స్ పెరుగుతుంటాయా? సో ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్, సైన్ ఆఫ్.